చూడు చూడు, అమ్మకి నాన్నంటే ఎంత ప్రేమో, నాన్నకు కూడా అమ్మ అంటే అంతే ప్రేమ కదా. అవునమ్మా, ఆ ప్రేమకు చావు లేదు, అందుకే మళ్ళీ పుట్టారు. వెళ్ళు చారుకేశా, అన్నయ్య చూస్తే బాగోదు. సీసీ కెమెరా ఫుటేజ్లో అన్నీ చూసేశారమ్మా. మినిస్టర్ గారు, మీరు మా అభిరామ్ గారు ఒక మొక్క నాటాలి, మాకు గుర్తుగా ఉంటుంది. వైనాట్. థ్యాంక్ యూ. పదండి అభిరామ్ గారు, ప్లీజ్ కదండి. నీ నుంచి ఎందుకు దూరంగా పారిపోతున్నానా అని బాధపడుతున్నావా? సారీ అన్నయ్య. మీరుండండి బాబు, నేను మట్టి తీస్తాను. పర్లేదు చారుకేశా, నేను తీస్తాను. ఏంటయ్యా మీ బాస్ని కష్టపడినివా? మా చారుకేశకి నేనంటే కాస్త ప్రేమ ఎక్కువలండి.
నొప్పిగా ఉందా బాబు? అవును చార్కేశా, కానీ ఇక్కడ కాదు, ఇక్కడ నొప్పిగా ఉంది చార్కేశా. నాకు దెబ్బ తగిలిందని తెలిసి ఒకరు మా అమ్మలా, మా చెల్లిలా నాకు తన చీర చించి కట్టుకట్టారు. నా కోసం 2 కన్నీటి బొట్లు రాల్చారు. తనెవరో తెలుసుకోవాలనుంది చార్కేశా. తనెవరో కాదు బాబు, మన శిశమ్మే. ఆవిడే మీకు కట్టుకట్టారు, మీకోసం కన్నీళ్లు కార్చారు. కాదు చార్కేశా, నాకు కష్టం వస్తే శశి కన్నీళ్లు కార్చదు. అసలు నా చేతిపై పడ్డ కన్నీటి బొట్లు తనవి కావు. తన చీర కలరిది కాదు. నా కోసం తన చీరను చించి కన్నీటి బొట్లు కార్చిన ఆ దేవత ఇక్కడే ఎక్కడో ఉంది. పిల్లలు నాటిన మొక్కలన్నీ కౌంట్ చేశాను సార్. అందరికంటే ఎక్కువ మొక్కలు నాటింది మంగ. కంగ్రాట్స్ మంగా. లేమ్మా. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ అమ్మా, ఫస్ట్ ప్రైజ్ నీదే. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ జై, నీ వల్లే నేను గెలిచాను. ఇట్స్ ఓకే మంగా. త్వరగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయిస్తే నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం ఆంజనేయులు, ఇలారా. సార్. మినిస్టర్ గారు బయలుదేరతారట. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం, కానీ అంతకంటే ముందు నేను మన స్టాఫ్ అందరినీ చూడాలి. ఎందుకు సార్? ఎందుకు ఏంటి అని అడగండి. మీ రూమ్లో స్టాఫ్ అందరినీ అసెంబ్ల్ చేయండి. మినిస్టర్ గారు త్వరగా వెళ్ళాలంట బాబు. ఓ 5 మినిట్స్కి ఏం కాదు చార్కేశా. ఆంజనేయులు, స్టాఫ్ అందరినీ నా రూమ్కి రమ్మని చెప్పు. అవును, జానకి టీచర్ ఎక్కడా? ఇందాక నుంచి కనిపించడం లేదు. ఆమెను కూడా నా రూమ్కి రమ్మని చెప్పు. అలాగే సార్. మొన్న యాన్యువల్ డే ఫంక్షన్ రోజు జానకి టీచర్ని చూడాలని మన చైర్మన్ సార్ చాలా ఆశపడ్డారు. ఈ రోజైనా చూస్తారు. అలాగే సార్. వెళ్ళండి. ఓకే. జానకి టీచర్ రాలేదు సార్. ఏమయ్యా ఆంజనేయులు, జానకి టీచర్ని పిలవలేదా? తను కనిపించలేదు సార్. వెళ్ళి చూడు, చైర్మన్ సార్ పిలుస్తున్నారని చెప్పు. అలాగే సార్. నేను పిలుచుకొస్తాను సార్. నువ్వు ఆగు చార్కేశా, ఆయన వెళ్తానన్నారుగా, వెళ్ళనివ్వు. మీరు వెళ్ళండి. ఓకే సార్. మాటల్లోనే వస్తున్నాడు. మీ జంట చూడ చక్కగా ఉందమ్మా. ఆయన ఏమండి, మీరు ఇక్కడున్నారా? మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు. ఎందుకు? చైర్మన్ సార్ మిమ్మల్ని చూడాలంటున్నారు. స్టాఫ్ అందరూ అక్కడే ఉన్నారు, త్వరగా రండి.
చాలా హెవీగా వస్తుంది. సడన్ గా ఇలా స్టమక్ పెయిన్ రావడం ఏంటి శశి? నొప్పులు ఏమైనా చెప్పొస్తాయండి, భరించలేకపోతున్నాను. అమ్మా! పాపం మేడం గారు హెవీగా స్ట్రగుల్ అవుతున్నారు సార్. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మినిస్టర్ గారికి చెప్పండి. ఆ, నేను చూసుకుంటాను సార్, మీరు బయలుదేరండి. శశి పద. అమ్మా! చార్కేసా బాబు, అయ్యో! త్వరగా వెళ్ళి కార్ తీసుకురా. శశికి స్టమక్ పెయిన్ వస్తుంది. త్వరగా వెళ్ళు. అలాగే బాబు. పద. తనకు నా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. సార్ 1 మినిట్. గెలిచింది మంగైనా, గెలిపించింది మాత్రం జై. తనకు అభినందనలు దక్కాలి. జై, ఇలా రా. చాలా మంచి విషయం చెప్పావమ్మా. నువ్వు మంచి టీచర్వే కాదు, గుడ్ పేరెంట్వి కూడా. ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ గారు, ఇక నేను బయలుదేరతాను. 1 మినిట్ సార్, మా స్కూల్ తరపున మీకు చిరు సత్కారం చేయాలనుకుంటున్నాం. మళ్ళీ సత్కారాలు అవన్నీ ఎందుకండి, టైం వేస్ట్ కదా. ప్లీజ్ సార్, నా పర్సనల్ రిక్వెస్ట్, నా రూమ్లో సత్కారం. ప్లీజ్ రండి సార్. కుమార్ సార్. పిల్లలందరినీ క్లాస్ రూమ్కి పంపించు. అలాగే సార్. స్టాఫ్ అంతా నాతో రండి ప్లీజ్. పదండి. రండి రండి.
అదేంటి అందరి ముందు మినిస్టర్ గారు అలా అనేశారు? ఆయన నోటు వక్కు ఫలించి వాళ్ళిద్దరికీ పెళ్ళైతే బాగుండు. జానకి నాకే సొంతం రా. ఎస్ ఎస్ సారీ అమ్మా. ఆ మినిస్టర్ గారు మీ గురించి తెలియక ఏదో అన్నారు. ఇట్స్ ఓకే సార్. తెలియక అన్నది తప్పే గాని అలా జరిగితే మంచిదే కదమ్మా. నాకిష్టం లేదు. ఓకే అమ్మా, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. సార్ క్యాష్ తీసుకొచ్చాను సార్. అమ్మా జానకి, నువ్వు నాకు హెల్ప్ చేయాలమ్మా. ఏంటి సార్? ఈ 5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయాలమ్మా.